మంచిది. ఈ ఉదయము మన ధ్యానము కొరకు సామెతల గ్రంథము 28 అధ్యాయము 20 వాక్యం. సామెతల గ్రంథము 28 అధ్యాయము 20 వాక్యము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడవుటకు ఆత్రపడువాడు శిక్ష నొందకపోవుడు. హల్లెలూయా. ఈ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. వినండి, ఈ వాక్యము ఎలా స్టార్ట్ అవుతుందంటే, నమ్మకమైన వాడు ఎలా ఆశీర్వాదం పొందుతాడు, దీవెనలు ఎలా పొందుతాడు. కొంచెం అని మాట చెప్పలేదు, ఏదో మన అవసరానికి అంత సరిపోయినట్టు అని మాట చెప్పలేదు, లేకపోతే సగము అని చెప్పలేదు. కానీ బైబిల్ చెప్పే మాట మెండుగా పొందుతాడు. మెండుగా ఆయన ఆశీర్వదిస్తాడు, పూర్తిగా ఆయన ఆశీర్వదిస్తాడు, కొదువు లేనట్టు ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు మనని ఆశీర్వదిస్తే అక్కడ కొదువు, లేకపోతే అక్కడ దారిద్రత, లేకపోతే అక్కడ నష్టము నివసించుటకు వీలు ఉండదు. మిండుగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే, యేసయ్య ఒక రోజు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం వినుటకు వేల వేల ప్రజలు వచ్చారు. 3 రోజు ప్రసంగం చేశాడు. 3 రోజు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినారు. ఇప్పుడు వారు సెలవు తీసుకొని వారు వెళ్ళే సమయంలో యేసయ్య వారిని చూసి అన్నాడు, ఈ ప్రజలు ఇలాగనే వెళ్తే మార్గంలో సోలిపోతారు. 3 రోజు వీరు తినకుండా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రయాణము చేస్తే అలసిపోతారు గనుక వీరికి భోజనం పెట్టండి అన్నాడు. ఏమన్నాడు? వీరికి భోజనం పెట్టండి. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా, ఒకవేళ మా దగ్గర ఉన్నా కూడా ఇంతమందికి సమృద్ధిగా పెట్టలేము. పక్కన ఊర్లో వెళ్ళి మేము కొనుక్కొని వచ్చినా కూడా ఇంతమందికి మేము కొనలేము, పెట్టలేము. ఇది అసాధ్యం. ఇటువంటి మాటలు ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు ఒక వార్త వస్తుంది, ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు, వాడు ఏం చేశాడండి, కొన్ని రొట్టెను కొన్ని చేప తెచ్చాడు. హల్లెలూయా. కొన్ని రొట్టి చేప తెచ్చాడయ్యా. యేసు అన్నాడు, తీసుకురండి, ప్రజల్ని వరుసగా కూర్చోపెట్టండి. ప్రజల్ని వరుసగా కూర్చోపెట్టి ఆ రొట్టిని ఆ చేపని అలా పరలోకము తట్టు అలా ఎత్తి తండ్రి తట్టు చూసి స్తోత్రం చెప్పి వాటిని ఆశీర్వదించి వడ్డించమన్నాడు. వడ్డించారు. ఏందండి, అందరూ తిన్నారు, వేల వేల ప్రజలు తిన్నారు. తిన్న తర్వాత కూడా 12 కంప మిగిలిందంట. మెండుగా ఆశీర్వాదిస్తాడంటే మన అవసరము తీర్చబడింది అనే వరకు కాదు, మిగిలేనట్టు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మెండుగా అంటే అవసరాలు తీర్చబడిన తర్వాత కూడా మిగిలింది. పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు. లూకా 5లో చూస్తున్నాం. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, రాత్రి అంతా కష్టపడ్డాడు, వలలు వేశాడు, తిరిగాడు. ఉదయం అయిపోయింది, చేపలు పట్టలేదు. ఒట్టి చేతుతో ఏందండి బయటికి వచ్చాడు. దుఃఖముతో ఉన్నాడు. యేసయ్య అక్కడ వచ్చాడు. పేతురు ఓడని తెలుసుకున్నాడు. పేతురు ఓడ మీద కూర్చున్నాడు. ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని పేతురు కూడా విన్నాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత యేసయ్య పేతురుని చూసి ఓడని కొంచెం లోతుకి తీసుకొని వెళ్ళి వల వేయమన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా, రాత్రి అంతా నేను ప్రయాసపడ్డాను, ఏం పొందలేదు. నీ మాట చెప్పున, అక్కడ మాట ఉంటాయి, నీ మాట చెప్పున నేను వల వేయుచున్నాను అన్నాడు. ఆయన మాట మీద, దేవుని మాట మీద నమ్మకం ఉంచి వలలు వెయ్యమన్నవాడు తట్టు చూసి వలలు వేశాడు. ఏందండి, వలలు చినిగిపోయినంత చేపల్ని పట్టాడు.
హల్లెలూయా. మిండుగా మిండుగా అక్కడ ప్రజలు వేల వేల ప్రజలు తిని మిగిలింది మిండుగా, వలలు చినిగిపోయినంత చేపలు మిండుగా. అంటే దేవుని ఆశీర్వాదములో లిమిట్ ఉండదు. క్రెడిట్ కార్డ్కి ఒక లిమిట్ ఉంటాయి, లోన్కి ఒక లిమిట్ ఉంటాయి, ప్రతి వస్తుకి ఒక లిమిట్ ఉంటాయి, ఒక వాల్యూ ఇంత అని ఉంటాయి. దేవుని ఆశీర్వాదానికి లిమిట్ ఉండదు, బౌండరీ అనేది లేదు. ఆమేన్ చెప్పండి. అందుకే సామెతలు 10:22 వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యము చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత. ఆమేన్. దేవుడు ఐశ్వర్యముని ఇస్తున్నాడు. మనుషుడు ఎంత కష్టపడినా సరే దేవుడిచ్చే ఆ ఆశీర్వాద స్థాయికి చేరలేడు. వాడు మంచి చదువు గలవాడైనా, మంచి బలము వాడైనా, మంచి తెలివి గలవాడైనా, పేరు ప్రస్తావము పొందినవాడైనా, సమాజంలో గౌరవానికి చెందిన వాడైనా సరే సంపాదించని, సమకూర్చని, కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించే ఆ ఆశీర్వాదము మనుష్యుడు తన కష్టాజీతముల నుండి పొందలేడు. మనుష్యుడే, దేవుడు దేవుడే. అబ్రహాము తన బలములో నుండి ఇస్మాయేల్ని పుట్టిస్తాడు, దేవుడు తన బలములో నుండి ఈసాకుని పుట్టిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము బలములో నుండి వచ్చేది ఇస్మాయేల్, కానీ దేవుని వాగ్దానంలో, దేవుని బలములో నుండి పుట్టేది ఈసాకు. ఆ ఈసాకు వంశము ఆశీర్వాదానికి కారణంగా ఉంటాడు. అదే ఆ వాక్యం చెప్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంని కలుగ చేస్తుంది, నరుడు కష్టాజీతము ఆ ఆశీర్వాదాన్ని పొందలేడు. ఈ ఉదయము దేవుని వాక్యాన్ని వినే దేవుని సంగమా, వాగ్దానాన్ని మీద మనసు ఉంచండి. చాలా మంది ఆశీర్వాదాన్ని చూడలేకపోవటానికి మూల కారణము దేవుడు మనకి రాసి ఇచ్చిన వాగ్దానాన్ని చూడట్లేదు. హల్లెలూయా. వాగ్దానాన్ని చూడట్లేదు. రెండోది, ఆ వాగ్దానము నా కొరకు దేవుడు ఇచ్చాడని నమ్మట్లేదు. మూడోది, ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడితో ప్రార్థించట్లేదు. చాలా మంది బైబిల్లో రాయబడిన వాగ్దానాన్ని ఎలా చూస్తున్నారంటే, ఎవరో ఒకరికి ఇచ్చారులే, ఎవరికో ఇచ్చినది కాదు, ఆయన రక్తంలో విమోచించబడిన మన కొరకు ఇవ్వబడిన వాగ్దానము. నువ్వు బైబిల్ వాగ్దానాన్ని చదివేటప్పుడల్లా దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పి, దేవా ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరును గాక అని ప్రార్థించాలి. మీ ఇంటిలో వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. పిల్లల గురించి రాయబడిన వాగ్దానాన్ని పట్టుకొని పిల్లల కొరకు ప్రార్థించు. భర్తని గురించి రాయబడిన వాగ్దానాన్ని పట్టుకొని భర్త కొరకు ప్రార్థించు. భార్యని గురించి రాయబడిన వాగ్దానాన్ని పట్టుకొని భార్య కొరకు ప్రార్థించు. కుటుంబాన్ని గురించి, ఇల్లుని గురించి, నీ పొలముని గురించి, నీ ఆరోగ్యాన్ని గురించి, నీ ఆశీర్వాదాన్ని గురించి, నీ భవిష్యాన్ని గురించి బైబిల్లో రాయబడిన వాగ్దానాన్ని పట్టుకొని ఎవరు ప్రార్థించాలి? ఎవరో వస్తారు అనుకుంటున్నారా ఏంది? లేకపోతే గ్యాబ్రియల్ దూత వచ్చి మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాడని అనుకుంటున్నారా ఏంది? మీకు ఆకలి అయితే ఎవరు తినాలి? మీకు దాగం వస్తే ఎవరు తాగాలి? మీకు జ్వరం వస్తే ఎవరు టాబ్లెట్ వేయాలి? నీ కొరకు రాయబడిన వాగ్దానాన్ని ఎవరు పట్టుకొని ప్రార్థించాలి? ఈ ప్రాసెస్ మన జీవితంలో జరగకపోతే ఈ బైబిల్ని మన చేతులు తీసుకొని నడిచేది వేస్ట్. ఒక వాక్య వరకు మనం వినేవాళ్ళుగా ఉంటే
ఈ జీవితంలో అర్థము ఉండదు. ఎందుకంటే మన దేవుని పేరు ఏమిటి? వాగ్దానం చేసినవాడు. మన బైబిల్లో రాయబడిన సమస్త వాక్యం ఏమిటి? వాగ్దానము. హల్లెలూయా. భక్తులు అలాగనే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేశారు. ఆ వాక్కులో ఉన్న జీవముని వారి జీవితంలో అనుభవించారు. ఈ 8వ నెలలో దేవుడు మనకిచ్చే మాట ఏమిటంటే, నమ్మకమైన వాడు మెండుగా దీవెనలు పొందుతాడు. ఇప్పుడు దేవుని అద్భుతం, దేవుని ఆశీర్వాదం, దేవుని ఐశ్వర్యము, మన హృదయ వాంఛలు దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు మనకిచ్చే ఒకే ఒక ఆలోచన ఏమిటి చెప్పాలి? నమ్మకం. చెప్పండి, నమ్మకం. ఫేత్ఫుల్. నమ్మకమైన వాడు ధన్యుడు. ఫేత్ఫుల్ పర్సన్, బ్లెస్సడ్ పర్సన్. దేవుడు ముందు, వాక్యం ముందు మీరు నమ్మకమైన వాళ్ళైతే మీరు ఎవరండి? ధన్యులు. ధన్యులు. ఆ ధన్యులు జీవితంలోనే ఈ వాగ్దానము ఏందండి? ఒకటిగా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేరుట ఆ ధన్యుడు చూస్తాడు. ఆ వాగ్దానము తన జీవితంలో ప్రవేశించుట ఆయన కన్నారా చూస్తాడు. కనుక ఈ 8వ నెలలో దేవుడు మన జీవితంలో ఏందండి? ఒక నూతన కార్యాన్ని జరిగించుటకు, నూతన అద్భుతాన్ని చేయుటకు, ఒక నూతన మార్గాన్ని, నూతన ఊటని మన జీవితంలో కలుగ చేయుటకు దేవుడు తన పిల్లలకి చెప్పే ఒకే ఒక ఆలోచన, మనం ఎలా ఉందుముగాక? నమ్మకస్తులుగా ఉందుముగాక. హల్లెలూయా. నమ్మకంగా ఉండుట అంటే నిజంగా ఉండుట. చెప్పండి, ఏందండి? నిజం. విధేయత గలవారై ఉండుట, యథార్థవంతులుగా ఉండుట, ఆయనకి యోగ్యులుగా ఉండుట అని కొన్ని అర్థము రాయబడింది. కనుక మీకు ఎటువంటి అవసరాలు ఉందో, ఎంత పెద్ద సమస్యలు ఉన్నారో అనేది కాదు ఇప్పుడు ముఖ్యం. దేవునికి ముఖ్యం ఒకటే, నా ముందు నువ్వు నమ్మకస్తుడిగా ఉండయ్యా. నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు నేను, నీ కొరకు పరలోకములో నుండి దిగి వచ్చిన వాడు నేను, నీ కొరకు సిలువలో రక్తము కార్చిన వాడు నేను, నీ పాపముని, శాపముని, దోషముని నా మీద నేను తీసుకున్నాను, నీ కొరకు నేను మరణాన్ని రుచి చూశాను, నిన్ను పరిశుద్ధుడిగా మార్చాను. ఇంత చేసిన నేను నీ అవసరాలని నేను తీర్చనా? నీ మొరని నేను విననా? నీ బాధకి నేను రెస్పాన్స్ అవ్వనా? నీకు ఏం కావాలి అనేది నేను పట్టించుకోనా? నేను నీ జీవితంలో ప్రాణమే ఇచ్చానంటే మిగిలే అన్నిటినీ నీకు ఇస్తాను. నీవు నా ముందు నమ్మకమైన వాడిగా ఉండాలి. దేవుడు ఎవరిని చూసి ఆనందించాలనుకుంటున్నాడు? నమ్మకమైన వాడిని. ఎవరితో నడవాలని అనుకుంటున్నాడు? నమ్మకమైన వాడిని. ఎవరిని దీవించాలని ఇష్టపడుతున్నాడు? నమ్మకమైన వాడిని. ఎవరికి తన వాగ్దానాన్ని రూఢిపరచాలనుకుంటున్నాడు? నమ్మకమైన వాడికి. ఈ ఉదయము, ఈ నూతన నెలలో మన జీవితంలో దేవుడు ఎదురు చూసే ఏందండి? ఆ స్వభావం ఏమిటి? నమ్మకము. కొన్ని వాక్యాన్ని మనం చదువుతాము. కొన్ని వాక్యాన్ని బైబిల్లో కొందరిని గురించి ఈ నమ్మక విషయంలో సాక్ష్యం ఇవ్వబడింది. ఆ వాక్యాన్ని వరకు చదవండి. మొదటిగా మొదటి సామువేల్ గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యం. మొదటి సామువేల్ 22వ అధ్యాయము 14వ వాక్యము. అబీమెలెకు రాజా, రాజునికి అల్లుడై, ఈ మాట నమ్మకస్తుడై, రెండోది ఆలోచనకర్తవై, ఈ నగరిలో ఘనత వగించిన దావీదు వంటి వాడు
నీ సేవకులలో, ఈ భవనములో, ఈ రాజ్యములో, నీ సైన్యములో ఎవరు ఉన్నారు? చాలు. సౌలు రాజుతో రాజభవనంలో ఆయనకి అసిస్టెంట్ గా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. రాజా, ఈ నగరిలో, ఈ పట్టణంలో, నీ పరిపాలనలో, ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో, నీతో ఉన్న ఈ సైనికములో దావీదు లాంటి నమ్మకమైన వాడు వేరెవరు ఉన్నారు? ఎంత అద్భుతండి! ఎవరు వాళ్ళు తాను హైలైట్ అవ్వాలని అనుకుంటారు. ఎవరు వాళ్ళు పక్కన వాడి కంటే నేనే బెస్ట్ అని చూపించడానికి ఇష్టపడతారు. ఇక్కడ దావీదుని గురించి ఒక సైన్యంలో ఉన్న అనుభవం గల ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. రాజా, నేను యుద్ధం చేసిన వాడే, నేను మీతో ఎన్నో సంవత్సరంగా ఉన్నాను, కానీ నాకంటే, ఈ నగరిలో అందరికంటే, ఈ రాజ్యంలో అందరికంటే ఈ యవనస్తున్న దావీదు ఉన్నాడు చూసారా, నమ్మకమైన వాడు. హల్లెలూయా. మన చుట్టూ ఉన్నవారు, మనతో పని చేసేవారు, రక్షణ పొందని మన బంధుమిత్రులు మనని గురించి నమ్మకమైన వాళ్ళని సాక్ష్యం చెప్పుముగాక. నీ అందాన్ని గురించి వాళ్ళు చెప్తున్నారా లేదా అనవసరం. నీ డబ్బుల గురించి వారు మాట్లాడుతున్నారా లేదా అనవసరం. నీ ఇల్లుని గురించి, నీ పనిని గురించి, దీనిని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా అన్నది అనవసరం. నీ నమ్మకాన్ని గురించి మరొకరు మాట్లాడాలి. ఉన్నారా? దేనిని గురించి మాట్లాడాలి? నీ నమ్మకంని గురించి సౌండ్ పెట్టండి. ఒకళ్ళు మాట్లాడాలి. దావీదు నమ్మకాన్ని గురించి ఆ రాజ్యంలో మాట్లాడుతున్నారు. మనని గురించి మన చుట్టూ ఉన్నవారు మాట్లాడుముగాక. ఆ కృప మన మీద దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుతాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యము. సంఖ్యాకాండము 12:7. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. చాలు. రెండోది మోషేని గురించి. ఇక్కడ ఒక సాక్ష్యం వస్తుంది. ఈ సాక్ష్యాన్ని స్వయంగా దేవుడే చెప్తున్నాడు. మోషే ఎటువంటి వాడంట? నా ఇల్లు అంతటిలో, ఒకసారి యేసుకు స్తోత్రం చెప్తారా? దేవుడు అంటున్నాడు, మోషే నా ఇంటిలో నమ్మకమైన వాడు. రెండోది, మన నమ్మకము ఎక్కడ నిరూపించబడాలి? దేవుణ్ణి ఇల్లైన మందిరములో. దేవుణ్ణి ఇల్లైన మందిరములో మన సాక్ష్యము చెప్పబడాలి. దేవుడు అంటున్నాడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు మోషే. నా ఇంటిలో మోషే నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. తగ్గించండి. దావీదుని గురించి ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఏందండి? నమ్మకమైన వాడని మాట్లాడుతున్నారు. రెండోది, దేవుడు మోషేని గురించి అంటున్నాడు, నా ఇంటిలో మోషే నమ్మకమైన వాడు. మన కూడి వచ్చిన దేవుని ఇల్లైన ఈ మందిరములో, నీ ఆరాధనలో నీ నమ్మకాన్ని నువ్వు చూపించాలి. వాక్య వినే విషయంలో నీ నమ్మకాన్ని నువ్వు చూపించాలి. సంఘానికి వచ్చే అనుభవంలో నీ నమ్మకాన్ని నువ్వు చూపించాలి. దేవుని ఆరాధించే విషయంలో నీ నమ్మకాన్ని నువ్వు చూపించాలి. సంఘానికి లోబడే విషయంలో నీ నమ్మకాన్ని నువ్వు చూపించాలి. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిలో మనకున్న సహవాసంలో నమ్మకము కనబడాలి. దావీదంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగానే ఉన్నాను.
దేవుని మందిరానికి మీరు వస్తున్నారే, నేను కాదు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వవలసినది, ఎదుటవారు కాదు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు ఏ దేవుణ్ణి వెతుక్కొని, ఏ దేవుణ్ణి ఆరాధించుటకు దేవుని మందిరానికి వచ్చావో ఆ దేవుడు నిన్ను చూసి అన్నాడు, ఈయన నమ్మకమైన వాడు, నా బిడ్డ, నా కుమారుడు, నమ్మకమైన వాళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు. నువ్వు నమ్మకమైన వాడనే విషయము సంఘములో నిరూపించబడాలి. వాక్య వినే విషయంలో నమ్మకం ఉందా? ఆరాధించే విషయంలో, పాటలు పాడే విషయంలో, అర్పణలో, సంఘములో పరిచర్య చేసే విషయంలో, సంఘములో మీరు తీసుకున్న తీర్మానంలో, ఈ ఇంటిలో మీరు నమ్మకస్తులుగా ఉన్నారా? దేవుడు మన నమ్మకాన్ని ఎదురు చూస్తున్నాడు. మరొక వాక్యము, లేవియాకాండము 26వ అధ్యాయము 45వ వాక్యము. లేవియాకాండము 26వ అధ్యాయము 45వ వాక్యము. నేను వారికి దేవుడై ఉండినట్లు వారు పూర్వీకులను ఎగిప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవా అని చెప్పు. నేను వారితో చేసిన నిబంధనని నేను జ్ఞాపకం చేసి ఉన్నానని వారితో చెప్పము. ఇబ్రికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యములో రాయబడిన మాట, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వారితో నేను చేసిన నిబంధనని నేను జ్ఞాపకం చేసి ఉన్నాను. ఈ వాక్యము మూల భాషలో మరొక ట్రాన్స్లేషన్లో ఎలా రాయబడిందంటే, నేను వారికి చెప్పిన మాటలో నేను నమ్మకమైన వాడిగా ఉన్నానని వారికి చెప్పు. పితరులతో నేను చేసిన నిబంధన విషయంలో, నేను వారికి ఇచ్చిన వాగ్దాన విషయంలో, నేను వారికి ఇచ్చిన మాట విషయంలో నేటి వరకు నమ్మకమైన దేవుడిగా ఉన్నానని మోషే వారికి చెప్పు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు వరకు మన దేవుడు మీ జీవితంలో నమ్మకమైన వాడిగా లేదా? మిమ్మల్ని నడిపించే విషయంలో, మీకు తోడుబడే విషయంలో, మిమ్మల్ని కాపాడే విషయంలో, మీ పక్షంలో నిలబడే విషయంలో, మీరు పడిపోకుండా, శత్రు చేతులు చిక్కుకోకుండా, అపాయానికి కీడుకి మీరు ఇరుక్కకుండా, మిమ్మల్ని సురక్షితంగా నిలబెట్టే విషయంలో ఆయన నమ్మకస్తుడుగా మీ జీవితంలో లేదా? ఏంది ఇంత సైలెంట్గా ఉన్నారు? హల్లెలూయా. ఎక్కడన్నయ్యా మేమే కష్టపడుతున్నామన్నయ్యా అన్నట్టు మీరు కూర్చున్నారు. నేను వారితో చేసిన నిబంధన విషయంలో నమ్మకమైన వాడుగా ఉన్నానని చెప్పు. మూడోది, ఆరాధించే మన దేవుడు మన జీవితంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఇబ్రికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యము 3వ వాక్యాన్ని చదవండి. దేవుని ఇల్లు అంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయనంటే యేసు క్రీస్తు వారు కూడా తనను నియమించిన ఆ తండ్రికి నమ్మకముగా ఉండేను. చాలమ్మా. 4వది, మన యేసయ్య ఈ భూమిలో నివసించిన కాలములో తండ్రి ఆయనకి అప్పగించిన సేవా విషయములో, ఆ పనిని చేసే విషయములో, తండ్రికి లోబడే విషయములో యేసయ్య ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్యకి నియమించిన, అప్పగించిన ఆ పని విషయంలో యేసయ్య తండ్రి ముందు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు మీతో అడుగుతున్నాడు, దేవుడు మీకు చెప్పిన చిన్న చిన్న విషయంలో నమ్మకంగా మీరు ఉన్నారా? అది పని అవ్వచ్చు, అది బాధ్యత అవ్వచ్చు.
మీకు దేవుడిచ్చిన కృప అవ్వచ్చు, సంఘాన్ని శుభ్రపరిచే విషయం అవ్వచ్చు, ఊడవలసిన విషయం అవ్వచ్చు, చాప వేయవలసిన విషయం అవ్వచ్చు, నశించే ఆత్మ కొరకు ప్రార్థన చేయవలసిన కార్యం అవ్వచ్చు. నీకు నియమించిన విషయంలో నువ్వు నమ్మకాన్ని చూపించావా? యేసయ్యకి తండ్రి అనే దేవుడు నియమించిన అప్పగించిన పనిలో నమ్మకస్తుడుగా కనబడ్డాడంట. ఎవరికండి మెండైన ఆశీర్వాదం? ఎవరి జీవితంలో వాగ్దానము నెరవేరుతుంది? ఎవరు ధన్యులుగా మారుతున్నారు? చిన్న చిన్న పనిలో సాకులు చెప్పకూడదు. చిన్న చిన్న అల్ప పనిలో నీరసంగా ఉంది అని చెప్పకూడదు. చిన్న చిన్న పని విషయంలో నేను వరకే ఉన్నానా అని తలంపుకి చోటియకూడదు. చిన్న చిన్న విషయంలో మీ యథార్థతని చూపించండి. నేను ఉన్నానయ్యా అని దేవునికి మాట ఇయ్యండి. హల్లెలూయా. ఆ యేసుని గురించి వాక్యం చెప్తుంది, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందుకే నా బైబిల్లో రాయబడింది, అన్ని నామము కంటే పై నామము యేసయ్యకి అనుగ్రహించబడింది. ఫిలిప్పీ 2:11. అన్ని నామము కంటే పై నామము. నువ్వు ధన్యుడుగా, దీవించబడిన వాడుగా, ఐశ్వర్యవంతుడుగా, మిండైన దీవనానికి నువ్వు పాత్రుడుగా మారాలంటే ఏందండి? నీకు దేవుడు చెప్పిన చిన్న చిన్న పనిలో నువ్వు ఎలా ఉండాలండి? నమ్మకమైన వాడుగా ఉండాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి, పాటలు పాడమంటే పాటలు పాడండి, వాక్య చదవమంటే వాక్య చదవండి, సంఘంలో ఈ పని అంటే చేయండి. చిన్న చిన్న పని ఇది దేవుడు నీకు అప్పగించాడు. దీని వెనక మిండైన దీవెనలు దాగి ఉంది. హల్లెలూయా. మరొక వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వాక్యము. మత్తయి సువార్త 5:21 వాక్యము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వాక్యం. అతడు యజమానుడు, చూడండి చూడండి, బల నమ్మకమైన మంచి దాసుడా. చాలమ్మా సార్. నమ్మకం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? కొంచెములో. నమ్మకం ఎక్కడి నుంచి మొదలవ్వాలండి? కొంచెములో. రూపాయిలో నీ నమ్మకం 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. బల నమ్మకమైన దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకమైన వాడుగా ఉన్నాడు, అనేక మీద నేను అధికారిగా ఉంచుతాను. ఈ ఉదయము దేవుడు మనని మిండుగా ఆశీర్వదించుటకు మనకు ఒక ఆలోచన ఇస్తున్నాడమ్మా. నీ ఇంట్లో అవ్వచ్చు, నువ్వు బయట నీ పనిలో అవ్వచ్చు, ఆత్మీయతలో అవ్వచ్చు, కొంచెం విషయంలో ఏందండి నమ్మకంగా ఉండు. అక్కడ ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఆ విధవరాలి చేతిలో కరువు, ఆ దేశంలో కరువు నిండి ఉంటే కొంచెం పిండి ఉంది. ఆ పిండితో ఒక రొట్టి చేసి తాను తన కుమారుడు తిని చెడిపోవాలని ఉన్న వేళలో కొంచెం పిండి ఉంది, అంతేనా? కొంచెమే పిండి ఉంది. తాను తన పిల్లలు కుమారుడు తిని చచ్చిపోతాము అనుకున్న వేళలో సేవకుడైన ఏలియా అక్కడ వెళ్తున్నాడు. అమ్మా, తినటానికి ఏదైనా ఉందా? లేదయ్యా, కొంచెమే ఉంది, నేను నా కుమారుడు తిని చనిపోవాలి ఉన్నాము. అవునా, సరే ముందు నాకు కొంచెం పెట్టి తర్వాత మీరు తినండి అన్నాడు. మనమైతే గాలి ఇప్పుడే రావాలా, బయట మొత్తం కరువు, ఈయనకి ఇప్పుడే నా ఇల్లు, ఇప్పుడే విజిటింగ్కి రావాలా, ఈ టైంకే రావాలా, జీతం వచ్చిన రోజే అడుగురా పెట్టాలా. మనసులో ఎన్ని యుద్ధము చేసి ఉంటామో. సేవకుడంతా ఒక క్రమం వద్దా, ఒక పద్ధతి వద్దా,
వచ్చే మునుపు ఒక ఫోన్ చెయ్యవద్దా? పర్మిషన్ తీసుకోవద్దా? సేవ అంటే సేవకుడు అయితే ఏంది అవ్వను? కానీ ఆమెని చూడండి, కొంచెం రొట్టె మా పిండి ఉంది, తాను తన కుమారుడు తిని చనిపోవాలి. అయ్యగారు వచ్చి అంటున్నాడు, ఉంటే పెట్టమ్మా. నా బైబిల్ చెప్పే మాట ఏంది? ఆమె రొట్టి చేసి ఆ సేవకుడికి పెట్టిందంట. హల్లెలూయా. ఆ మాటకి విధేయత చూపించింది. ఆ సేవకుడి దగ్గర నమ్మకాన్ని చూపించండి. ఇతడు దేవుని సేవకుడు. ఈ సేవకుడు ఈ కరువు నిండిన ఈ కాలంలో చచ్చిపోవాలని తలంపులో ఉన్న నా ఇంటిలో ఈ సేవకుడు వచ్చాడంటే ఈయన రావలేదు, నా దేవుడు పంపించాడు. దేవుడు పంపించాడంటే మేము మరణించుట దేవుని చిత్తం కాదు, మేము సజీవులుగా ఉండాలని దేవుని చిత్తము. హల్లెలూయా. ఏది కూడా ఆలోచించలేదు. అందుకే సేవకులు అడుగు పెట్టుట ఆ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. సేవకుల్ని ఘనపరచుట ఆ కుటుంబానికి ఆశీర్వాదం. ఆ మరణము కొట్టివేయబడుతుంది, అపవాది తొలగిపోబడుతున్నాడు. నా బైబిల్ చెప్పే మాట, కరువు అయిపోయే వరకు ఆ ఇంటిలో నూనె పాత్రము పిండి పాత్రము కొదువ రాలేదంట. హల్లెలూయా. కరువు కాలములో వారు పోషించబడ్డారు, సమాధానంగా జీవించారు. నమ్మకం కొంచెమే చేతిలో ఉంది, కానీ నమ్మకంగా ఇచ్చింది. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, నమ్మకమైన దాసుడా, కొంచెంలో నమ్మకమైన వాడిగా ఉన్నాడయ్యా, అనేకుల మీద అధికారిగా మారుస్తాను. ఈ ఉదయము దేవుడు చెప్తున్నాడు, మెండైన ఆశీర్వాదం కావాలా? కొంచెంలో, చిన్న చిన్న విషయంలో, ఒక్క మాట విషయంలో నమ్మకంగా ఉండు. హల్లెలూయా. ఎందుకంటే మాట్లాడేవాడు మన ఆరాధించే దేవుడు. ఆయన మాట చెప్పున ఆశీర్వదించేవాడు మన ఆరాధించే దేవుడు. హల్లెలూయా. లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వాక్యం ఒకరు చదువుతారా? లూకా సువార్త 16:10. మిక్కిలి కొంచెములో ఆ ఆ ఆ ఆ 12వ వాక్యమ్మా. మీరు ఆ ఆ ఆ చాలమ్మా. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నీకు అప్పగించిన విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఒకరోజు నువ్వు యజమానుడిగా మార్చబడతా. ఇప్పుడు ఒక కొట్టు ఉందండి, ఆ కొట్లో ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఆ యజమానుడు చిన్న చిన్న పనిని అప్పగిస్తున్నాడు, బాధ్యతని అప్పగిస్తున్నాడు. తనకి అప్పగించిన బాధ్యతని, పనిని ఆయన నమ్మకంగా చేసేటప్పుడు ఒకరోజు ఆయన యజమానుడిగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నీకు అప్పగించిన విషయంలో నమ్మకంగా ఉండు, ఒకరోజు నేను నిన్ను యజమానుడిగా గొప్ప స్థాయిలో నిన్ను కూర్చోబెడతాను, ధన్యుడిగా కూర్చోబెడతాను. నీకు అప్పగించిన సంఘములో, నీకు అప్పగించిన కుటుంబంలో, నీకు అప్పగించిన భర్త విషయంలో నమ్మకంగా ఉండు, నీకు అప్పగించిన భార్య విషయంలో నమ్మకంగా ఉండు, నీకు దేవుడు ఇచ్చిన పిల్లల విషయంలో నమ్మకంగా ఉండు, దేవుడు నీకు ఇచ్చిన పని ఉందే, కష్టాజీతం ఉందే, దాంట్లో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నమ్మకంగా ఉండు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక సేవకుడితో నమ్మకంగా ఉండు. నీకు దేవుడు ఇచ్చినదిలో నువ్వు నమ్మకంగా ఉండు. ఒకరోజు ఆ నమ్మకం నిన్ను గొప్ప స్థాయిలో కూర్చోబెట్టేది. హల్లెలూయా. అందుకే బైబిల్ మాట్లాడుతుంది, నమ్మకమైన వాడు మెండుగా దీవెనలు పొందుతాడు. ధనవంతుడిగా మారాలని ఏందండి ఆలోచించేవాడు, ప్రయాసపడేవాడు, ప్రయత్నమయ్య చేసేవాడు కాదు. నమ్మకస్తుడిని పరలోకము గణపరుస్తుంది, నమ్మకస్తుడిని పరలోకము గణపరుస్తుంది. నమ్మకమైన వాడితో పరలోకము ప్రయాణము చేస్తుంది. ఆమేన్ చెప్పండి. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను.
ఒక 3 వ్యక్తిని నేను మీకు గుర్తు చేస్తాను పైగా. వారు నమ్మకస్తులుగా ఉన్నారు గనుక వారు హెచ్చించబడ్డారు. ఒక 3 క్యారెక్టర్ని అలా పై నేను మీకు గుర్తు చేస్తాను, జాగ్రత్త. తన నమ్మకంలో జీవించిన వారిని దేవుడు ఎలా హెచ్చింపచేశారు చూడండి. మొదటిగా దానియేలు. చెప్పండి, దానియేలు 6వ అధ్యాయము మొదటి 2 వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వాక్యము చూడండి. తన రాజ్యం అంతట పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషముకి ఇష్టమాయను. ఆ 120 అధిపతులు పైన 3 ప్రధానిగా, వినండి, ఆ దేశం మొత్తం మీద 120 మంది అధిపతిని ఏం చేశాడు? నియమించాడు. ఆ 120 మంది సరిగా పని చేస్తున్నారా, రాజాకి యథార్థగా ఉన్నారా, రాజ్యంలో సరిగా పని చేస్తున్నారా అని వారిని చూచుటకు వారి మీద 3 ప్రధానులను నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఆమేన్ చెప్పండి. ఆ 3లో దానియేలు ముఖ్యమైన వాడు. అంటే 120 మందిని ఏందండి చూచుటకు 3, మిగిలిన ఆ 120 మంది ప్లస్ ఈ 20 కూడా చూచుటకు దానియేలుని నా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము, ఈ పదవి దానియేలుకి ఇజ్రాయెల్ దేశములో దేవుడిచ్చాడా? కాదు. ఏ దేశములో? అన్య దేశము అనగా బబిలోన్ దేశంలో. ఒక మాట చెప్పనా, ఏదండి, బబిలోన్ రాజా యెరూషలేముకి వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని చంపి నాశనము చేసి మందిరాన్ని కాల్చివేసి ఏంటంటే అన్నిటిని పడేసి దేవుని పిల్లల్ని చెర పట్టుకొని ఆ చెరలో దానియేలు, సాత్రాకు, మేసాక్, ఆబేద్నెగో కూడా కట్టబడి బాబిలోన్ దేశానికి ఖైదీగా తీసుకొని వచ్చిన వాళ్ళు, ఖైదీగా వచ్చిన దానియేలు ఇప్పుడు ఆ అన్య దేశంలో 120 అధిపతుల కంటే గొప్ప స్థాయిలో నా దేవుడు కూర్చోపెట్టాడు. దీనికి కారణం ఏం తెలుసా? 2 విషయం. ఒకటి, దానియేలు దేవునికి నమ్మకస్తుడుగా జీవించాడు. చెప్పండి, దానియేలు దేవునికి నమ్మకస్తుడుగా జీవించాడు. అంటే ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఉన్నా కూడా ఆయనే నాకు దేవుడు, అన్య దేశంలో నేను ఉన్నా కూడా అక్కడ కూడా ఆయనే నా దేవుడు. నేను ఆశీర్వాదంలో ఉన్నా ఆయనే నా దేవుడు. నేను ఏందండి ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నా కూడా ఆయనే నా దేవుడు. నాకు అన్ని వచ్చినా ఆయనే నా దేవుడు, నాకు ఏ లేకపోయినా ఆయనే నా దేవుడు. ఇది కాదని నమ్మకస్తుడు స్వభావము. ఒక ఏందండి, ఒక ఖైదీగా ఏ దేశానికి వెళ్ళాడో ఆ దేశంలో 120 అధిపతులకు పైగా ఈయన కూర్చుంటున్నాడంటే దేవుడిలో ఆయన చూపించిన నమ్మకం. రెండోది, అన్య దేశంలో అక్కడ పరిపాలన చేసే రాజా తనకిచ్చిన పనిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. కొందరు అంటారు యేసేకు నమ్మకస్తుడిగా ఉంటారు, పక్కన వాళ్ళతో ఇలా ఉంటారు. ఉన్నారా? యేసయ్యతో ఇలా ఉంటారు, పక్కన వాళ్ళతో ఇలా ఉంటారు. మొత్తం తిడతారు, గొడవ పెట్టుకుంటారు, అన్ని చేసి స్తోత్రం 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 గొడవ చేస్తూ ఉంటారు. స్తోత్రం స్తోత్రం బూతులు మాట్లాడతారు. స్తోత్రం స్తోత్రం. వాళ్ళకి పోటీగా వీళ్ళు కూడా మాట్లాడారు, కానీ స్తోత్రం స్తోత్రం. ప్రభువా చూసుకో, ప్రభు ఏంది చూసుకో, ప్రభు మొత్తం చూశాడు. నీ గోల గోత్రం మొత్తం చూశాడు. ఎవరికి మిండైన ఆశీర్వాదం దేవుడితో మాత్రం యథార్థంగా, సంఘంలో మాత్రం యథార్థంగా,
ఆరాధనలు మాత్రం యథార్థం కాదు, దేవునికి యథార్థంగా ఆ అన్య దేశములో తనని ఖైదుగా పట్టుకొని వచ్చిన రాజు మీద విరోధ పగ చూపించలేదు. ఆయనకి లోబడి ఆయన ఇచ్చిన పనికి కూడా లోబడ్డాడు, యథార్థంగా ఉన్నాడు. ఈ ఉదయం దేవుడు మీకు నేర్పిస్తున్నాడు, అయ్యా మీరు చేసే పనిలో, మీరు ఎవరి దగ్గర పని చేస్తున్నారో, ఏ స్థలంలో పని చేస్తున్నాడో ఆ యజమానుడు ముందు నువ్వు నమ్మకస్తుడిగా ఉండు. నా దేవుడు పరలోకం నుంచి నిన్ను గణపరుస్తాడు. నీ మీద అధికారిగా, నీ మీద యజమానుడిగా నిన్ను పని చేపించేవాడు అన్యుడు అవ్వచ్చు, దుష్టుడు అవ్వచ్చు, ప్రేమ లేనివాడు అవ్వచ్చు, కఠినమైన వాడు అవ్వచ్చు, జీతము సరిగా ఇయ్యకపోవచ్చు. నా దేవుని సన్నిధిలో నీ ప్రయాసానికి జీతము ఉంది. ప్రయాసాన్ని మర్చిపోవడు. ఒకరోజు ఆ యజమానుడు అనేకల ముందు ఏమంటారు తెలుసా, ఇతడు నమ్మకమైన వాడంటాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా. నేను నిజంగా ఈయనని పట్టించుకోలేదు, ఈయనకి ప్రేమ చూపించలేదు, సరిగా జీతం ఇయ్యలేదు, కానీ ఈయన నమ్మకంగా నా దగ్గర ఉన్నాడు అని ఒకరోజు చెప్తాడు అనేక మంది. హల్లెలూయా. అంతవరకు కాదు, 21 వాక్యం చదవండి. ఆ రాజు ఇప్పుడు ఏ అంటున్నాడు, దానియేలు 6వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ 25 చాలమ్మా. ఆయన బయటకు వచ్చిన తర్వాత రాజు అంటాడు, దానియేలు సేవించే దేవుడిని ఇది మొదలుకొని బబిలోను దేశము సమస్త దేశము సేవించునుగాక. హల్లెలూయా. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఈ రోజు నుంచి దానియేలు దేవుడిని మనం సేవించాలి. ఒక రోజు వచ్చింది, మీ యథార్థత వలన మీ యజమానులు ఏమంటారంటే, నీ దేవుడు గొప్పవాడయ్యా, నీ యేసయ్య నిజమైన దేవుడయ్యా అని మన వలన యేసయ్య నామ మహిమపరచబడును గాక. హల్లెలూయా. రెండో మాట ఏందండి, యథార్థ వలన గణపరచబడిన వాడు. రెండోది ఎవరు? యోసేపు. త్వరగా యోసేపు మనం చూస్తున్నాము. ఆ వాక్యం రాసుకోండి. ఆదికాండము 39 1 నుంచి 6 వరకు. ఆదికాండము 39 1 నుంచి 6 వరకు. అమ్మా 6వ వాక్యం చదవండి. యోసేపు చేతికి అప్పగించాడు తినుటకు తప్ప చాలమ్మా. ఇక్కడ పోతీఫారుని గురించి రాయబడింది. ఏందండి, ఇజ్రాయెల్ దేశము, కానాన్ దేశము, వాగ్దాన దేశం అనేది తన అన్నల వలన అన్య దేశానికి అమ్మబడిన వాడు యోసేపు. ఇప్పుడు ఎగిప్తులో బజార్లో ఉంటే ఈ పోతీఫారు వచ్చి తన ఇంటి పని కొరకు ఆయనని తీసుకుంటాడు. యోసేపు ఇంట్లో వెళ్ళి ఆయన పనిని చూసి, ఆయన నడవడికని చూసి, ఆయన ప్రవక్తని చూసి పోతీఫారుకి చాలా సంతోషం అనిపించింది. ఈ యోసేపు వలన ఆయన ఇల్లు ఇంకనూ దీవించబడింది. అప్పుడు పోతీఫారు తన భోజనము తప్ప, తన భార్య తప్ప మిగిలిన సమస్తముని యోసేపుకి అప్పగించి అన్నిటిని చూసుకోండి. నేను చెప్పండి, అన్య దేశం నుంచి వచ్చిన వాడు చేతిలో, బానిసుడిగా వచ్చిన వాడి చేతిలో ఒక గొప్ప అధికారి సమస్తాన్ని ఇచ్చి చూసుకో అంటున్నారంటే ఆయనలో ఎంత గొప్ప యథార్థతని ఆయన చూసి ఉండాలి. నేను చెప్పనా, మనకి మంచి స్థాయి లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, ఏంటంటే బలహీనులుగా ఉండవచ్చు. నీ యథార్థత ఏందండి అధికారులు ఆశ్చర్యపడినట్టు దేవుడు మార్చేస్తాడు. యోసేపుకు ఆ ఇంటిలో అప్పగించిన చిన్న పని, పెద్ద పని, కడిగే పని, తుడిచే పని, ఊడ్చే పని, తీసుకొచ్చే పని, తీసుకుని వెళ్ళే పని, పిలిచేటప్పుడు వెళ్ళే పని, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. నా దేవుడు ఫరోను తర్వాత గొప్ప
గొప్ప అధికారిగా నా దేవుడు ఎగిప్తులో యోసేపుని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. మీరు యథార్థంగా ఉండండి. కుటుంబంలో, సంఘములో, సమాజంలో, ఏందంటే దేవుడిచ్చిన కృపలో, దేవుడు మీతో చెప్పిన మాటలు యథార్థంగా ఉండండి, యథార్థంగా నడవండి, యథార్థంగా పని చెయ్యండి, యథార్థంగా జీవించండి. ఆయన నిన్ను అంచులుగా నా దేవుడు వర్ధిల్ల చెయ్యనుగాక. ఏ ఎగిప్తి దేశానికి బానిసుడుగా, కట్టబడిన వాడుగా, అమ్మివేయబడిన వాడిగా వెళ్ళాడు, అదే ఎగిప్తి దేశంలో ఇప్పుడు యోసేపు ఆజ్ఞ ఇస్తేనే చెయ్యి కాలు కదలాలి. చూసారా? ఫరోని కాదు, యోసేపు ఆజ్ఞిస్తేనే ఒక వ్యక్తి కదలాలి, ఒక వ్యక్తి నడవాలి. ఇది ఎలా సాధ్యమో? నమ్మకమైన వాడు మెండుగా దీవించబడతాడు. ఎందుకు తెలుసా? నమ్మకమైన వాడితో దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసే దావీదుతో దేవుడు ఉన్నాడు. చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. మొర్దెగాయి, నమ్మకమైన వాడుగా జీవించిన మొర్దెగాయి. ఈ మొర్దెగాయి గొప్ప డిగ్రీ చేసిన వాడు, లేకపోతే కొంచెం పేరు ప్రస్తాపం సంపాదించిన వాడు కాదు. మన భాషలో చెప్పాలంటే వాచ్మ్యాన్, గేట్ వాచ్మ్యాన్. చెప్పండి. ఎవరు వచ్చినా అటెన్షన్, అంతేనా? కారు సౌండ్ వినబడినా, రాత్రి అయినా పగలైనా సరే లేవాలి, సలీట్ కొట్టాలి. వాచ్మెన్ డ్యూటీ అదే. అలసిపోతారు ఒక్కొక్కసారి. ఎంత టెన్షన్, కోపం ఉంటే అలా కూర్చుంటే ఒకడు వచ్చి బెల్లు కొడతాడు. హల్లెలూయా. కొందరు వార్త ఉన్నవారే కావాలని వచ్చి బెల్లు కొడతారు ఈయనని రెచ్చగొట్టడానికి. హల్లెలూయా. తీరా చూస్తే ఈయన ఫ్రెండే ఉంటాడు, కావాలని ఈయన లేపాలని, కావాలని సలీట్ కొట్టించాలని. కానీ ఆ వాచ్మన్ పని విషయంలో ఆయన రాజుని చూడలేదు, కానీ రారాజు దేవుని వరకు ఆయన చూశాడు. ఈ పని నా దేవుడి వలన నాకు కలిగిందని నమ్మాడు. ఆ దేశంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఒక దుష్టుడు ఉన్నాడు. ఆయన పేరు ఆమాను. ఆయన ఎంత దుష్టుడు అంటే, ఆయన వచ్చేటప్పుడు అందరూ సలిట్ కొట్టాలి, నమస్కరించాలి, గణపరచాలి. కానీ మొర్దెగాయి ఇలా చేసేవాడు కాదు. గణపరుస్తాను, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, కానీ దేవుడికి ఇచ్చే ఘనతని మనుషులకి ఇయ్యను అంటే అవునా? ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మ్యాన్, ఆఫ్టర్ ఆల్ ఏంది సలీట్ కొట్టేవాడు, నీకు ఇంత హెచ్చింప, నీకు ఇంత గర్వమా? రేపు ఇదే టైంకి నేను లేపేస్తాను అని ఏదేదో అనుకున్నాడు. హల్లెలూయా. కానీ మొర్దెగాయి తన నమ్మకములు ఎంత మాత్రం వెనక తిరగలేదు. చివరి మాట చెప్తున్నాను, నీ దీన స్థితిలో కూడా నమ్మకాన్ని పెట్టవద్దు. నీ కొదువులో కూడా నీ నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. నీవు ఆశించినది చూడకుండా ఉన్నావు, నువ్వు ఆశించినది పొందకుండా ఉన్నావు, అట్టి పరిస్థితులు కూడా నీ నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు. నీకు నీ దేవుడి మధ్యలో ఉన్న నమ్మకము నిలిచి ఉండునుగాక. మొర్దెగాయి నిలిచి ఉన్నాడు, అలసిపోయి ఉంటాడు, బాధపడి ఉంటాడు. ఎన్ని కాలమో, ఎంతవరకు ఈ బ్రతుకు, తన భవిష్యత్తు గురించి ఆలోచించిన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. నా బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా అండి? అదే అదే ఎస్తర్ గ్రంథము 2వ అధ్యాయం వాక్య వరకు చదువుకోండి. 2వ అధ్యాయము 19 నుండి 21 ఇంట్లో ఏంది చదువుకు చూడండి. ఆయనతో వాచ్మెన్ పని చేసేవాళ్ళు లంచము తీసుకొని రాజుని చంపుటకు ఆలోచించినప్పుడు, ఆ ఆలోచన మొర్దెగాయికి తెలిసినప్పుడు రాజుకి ప్రమాదం ఉందని రాజు భవనంలో చెప్పాడు కనుక రాజు అపాయంలో నుండి కాపాడబడ్డాడు. అర్థమైందా మీకు? అంటే ఆ రాజుకి ఆ పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాడు. నాకు ప్రమోషన్, నాకు సన్మానము, నాకు పేరు రావాలని కాదు, నేను చేసే పనికి
ఒక యజమానుడు ఉన్నాడు, జీతం ఇస్తున్నాడు. ఆయనని చంపుటకు నాతో ఉన్న వాళ్ళు లంచం తీసుకొని ఈరోజు చంపబోతున్నారని వార్త మొర్దెకైకి తెలియగానే రాజభవనంలో చెప్పాడు కనుక ఏందండి, రాజా ప్రాణము తప్పించబడింది. కానీ మొర్దెకై అందరి వలన మర్చిపోయాడు. ఆయన చేసిన మేలుని ఎవరు గుర్తు చేయలేదు. నేను చెప్పనా, నువ్వు చేసే మేలు గుర్తు చెయ్యరు, పరలోకము మర్చిపోవదు. నువ్వు చేసే మేలు మనుషులు గుర్తు చెయ్యరు, పరలోకము మర్చిపోవదు. రాజా ప్రాణాన్ని తప్పించిన మొర్దెకైని ఎవరు పట్టించుకోలేదు, అందరూ మర్చిపోయారు. సంవత్సరాలు గడిచింది, సలిట్ కొడతా ఉన్నాడు, గేటు తీస్తా ఉన్నాడు, కూర్చుంటున్నాడు, లేచుతున్నాడు, టైంకి వస్తున్నాడు, అన్ని పని చేస్తున్నాడు. ఒక రోజు వచ్చింది, నీ యథార్థత గణపరిచే రోజు అది త్వరలో రాబోతుంది. నీవు గణపరచబడే సమయము అది త్వరలో రాబోతుంది. అనేకల వలన నువ్వు గణపరచబడబోయే సమయము అతి త్వరలో రాబోతుంది. హల్లెలూయా. ఒకరోజు దేవుడు మొర్దెకైని, ఇంకా ఈయన యథార్థతలో పరిపూర్ణుడయ్యాడు, ఈయన యథార్థతని గణపరచాలని దేవుడు తలంచుకున్నాడు. ఎస్తర్ 8వ అధ్యాయం 2వ వాక్యం చదవండి, ముగిస్తాం. ఎస్తర్ గ్రంథము 8వ అధ్యాయం 2వ వాక్యము. రాజు ఆమాను ఆ దుష్టుడు చేతిలోనున్న తీసుకొన తన ఉంగరమును, బిక్కరగా ఆమెన్ చెప్పండి, బిక్కరగా ఆమెన్ చెప్పండి, సలీటు కొట్టిన చేతికి రాజ ఉంగరము నా దేవుడు ఏపించాడు. సలీటు కొట్టిన చేతికి ఏ ఉంగరం అండి? రాజ ఉంగరం. యథార్థతలో ఉన్న ఆశీర్వాదాన్ని చూడండి. యథార్థంగా ఉన్నవాడిని పరలోక గణపరచ విధానాన్ని చూడండి. ఈ చేతితో వేల మందికి సలిట్ కొట్టాడు. ఈ చేతితో వేల సారి గేటుని తీశాడు. ఈ చేతిలో వేల సారి నెప్పి పెట్టుంటా. ఒక రోజు వచ్చింది, ఈ చేయికి రాజ ఉంగరము దేవుడు ఇచ్చాడు, రాజ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, రథాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 127 దేశానికి రాజు తర్వాత ఇతడు అధికారిగా మార్చబడ్డాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అందుకే బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వాడు, సామెతలు 28:20, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, దీవెనలు మెండుగా కలుగును. ఈ 8వ నెలలో నమ్మకము మనని ఆవరించునుగాక, నమ్మకము మనని ఆవరించునుగాక. మన జీవితంలో నమ్మకము దిగివచ్చునుగాక. మన ప్రతి అడుగులో నమ్మకము కనబడునుగాక. మన మాటలో నమ్మకము కనబడునుగాక. మన పనిలో నమ్మకము కనబడునుగాక. మన ప్రవక్తనలో నమ్మకము కనబడునుగాక. దేవుడి విషయంలో నమ్మకం కనబడునుగాక. సంఘ విషయంలో నమ్మకం కనబడునుగాక. నమ్మకమైన వాడు మెండుగా దీవెనలు పొందును. వాగ్దానం చేసిన దేవుడు అలాగనే మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు ఈ మాటని మన జీవితంలో ముద్ర వేయునుగాక. అందరు మోకరించండి, చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.